హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేతన్ హాస్పిటల్, విశాఖపట్నం. ఇప్పుడు బేబీకి 81 స్కాన్ చేశాను. సో స్కాన్లో బేబీ హార్ట్లో చిన్న కంప్లైంట్ ఉంది. సో అదేంటనేది చూసిన తర్వాత దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఇది నార్మల్‌గా బేబీలో ఉండే 4 చాంబర్డ్ హార్ట్ అనమాట. సో ఇలా 4 అరలు అవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ 4 అరలని సెపరేట్ చేస్తూ కూడా మధ్యలో సెప్టమ్ అనేది ఉంటుందనమాట. అండ్ ఇది లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, అలాగే లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం అంటాం. ఈ రెండిటి మధ్యలో చిన్న లేయర్ లాగా ఉంది కదా! అది రెండిటి మధ్యన ఉండే వాల్వ్ అనమాట. ఇది ఇప్పుడు టిఫా స్కాన్ చేసిన బేబీ హార్ట్ అనమాట. చూసారా ఇక్కడ లెఫ్ట్ వెంట్రికల్‌లో వైట్‌గా ఒక స్పాట్ లాగా కనపడుతుంది కదా! దాన్ని ఇంట్రాకార్డియాక్ ఎకోజెనిక్ ఫోకస్ అంటాం. సో ఈ వాల్వ్స్ ఓపెన్ అవ్వటానికి పాపిలరీ మజిల్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఆ మజిల్స్‌లో కాల్షియం డిపాజిట్ అయితే మనకి స్కాన్‌లో ఈ విధంగా వైట్‌గా ఒక స్పాట్ లాగా కనిపిస్తూ ఉంటది. సో మోస్ట్‌లీ ఒక 90% కేసెస్‌లో ఇలాగ లెఫ్ట్ వెంట్రికల్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు రైట్ వెంట్రికల్‌లో కూడా ఈ ఫోకస్ కనపడటానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక 100 మంది బేబీస్ గనక మనం టిఫా స్కానింగ్ చేస్తే ఇలాగ స్పాట్ అనేది ఒక 5-10 మంది బేబీస్‌లో మనకు కనపడటానికి ఛాన్సెస్ ఉంటాయి. టిఫా స్కాన్లో కనుక ఇలాగా ఎకోజెనిక్ ఫోకస్ ఉందని చెప్పినప్పుడు చాలా మంది పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు. బేబీ హార్ట్ ఫంక్షనింగ్‌లో ఏమైనా తేడా ఉంటుందేమో అని. కానీ టిఫా స్కాన్‌లో గనక ఇలాగా ఈ ఒక్క లక్షణమే ఉండి మిగిలిన ఫీచర్స్ అన్నీ కూడా బానే ఉన్నాయనంటే, సో దాంతో పాటుగా వాళ్ళు గనక ఎన్‌టీ స్కానింగ్, డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ టెస్ట్‌లో కూడా బేబీ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ అనేది తక్కువగా ఉందని రిపోర్ట్ ఉన్నట్లయితే గనక, సో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఎందుకంటే ఇలాంటి బేబీస్‌లో జెనెటికల్ ప్రాబ్లమ్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో గానీ, లేదా డెలివరీ అయిన తర్వాత కానీ, ఈ స్పాట్ అనేది దానంతట అదే క్లియర్ అయిపోతూ ఉంటుంది. కొన్ని కండిషన్స్‌లో అంటే సపోజ్ ఇప్పుడు కపుల్స్ గనక ముందుగా ఎన్‌టీ స్కానింగ్, డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోకపోతే, లేదా ఈ స్పాట్ లాంటి దాంతో పాటు వేరే సాఫ్ట్ మార్కర్స్ అంటాం. అంటే బేబీ కిడ్నీస్‌లో వాటర్ ఉండడం గానీ, లేదంటే చిన్న పేగులనేవి కూడా స్కాన్‌లో బ్రైట్‌గా కనిపించడం కానీ, కొన్నిసార్లు ఆంఫులోసిల్ అంటాము. లేకపోతే న్యూకల్ థిక్‌నెస్ అనేది ఎక్కువగా ఉండడము, సింగిల్ అంబ్లికల్ ఆర్టరీ. సో ఇలాంటి కొన్ని సాఫ్ట్ మార్కర్స్ కూడా ఉన్నట్లయితే, అలాంటి బేబీస్‌లో జన్యుపరమైన లోపాల రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో తప్పనిసరిగా ఆమ్నియోసెంటసిస్ చేసి కార్యోటైపింగ్ కానీ, లేకపోతే ఎన్ఐపిటి టెస్ట్ గానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎకోజెనిక్ ఫోకస్‌తో పాటు బేబీ హార్ట్‌లోనే ఏమైనా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో అలాంటి సస్పిషన్ ఏమైనా ఉంటే గనక ఈకోకార్డియోగ్రామ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో అందువల్ల మీకు టిఫా స్కాన్ టైంలో గనక బేబీ హార్ట్‌లో ఇలాగా బ్రైట్‌గా వైట్ ఫోకస్ ఉంది అనంటే, సో మీరు అదొక్కటే రీజన్ ఉంటే గనక కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో అది కాకుండా దాంతో పాటుగా వేరే ఫీచర్స్ ఉంటే గనక మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసినట్టు కొన్ని టెస్ట్‌లు అవసరమైతే చేయించుకోవాల్సి ఉంటుంది.